హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఈ విల్లా ఎపిసోడ్ 60. అత్తగారి మాటలు విన్న ప్రణవి, "ఇప్పుడు చందు బానే ఉంది కదా అత్తయ్య" అని అడిగింది కంగారుగా. ఎందుకంటే సామ్రాట్ క్రూరత్వం బాగా తెలిసిన మనిషి ప్రణవి. బానే ఉంది అంటే ప్రాణాలతో ఉంది. అది చాలు ప్రణవి మనకి. అసలు వాడు మృగం, మనిషి కాదు. నా బిడ్డని ఎంతలా బాధపెట్టాడు అని సులోచన గారు ఏడుస్తూ ఉంటే, "సులోచన, అవన్నీ ఇప్పుడు అమ్మాయికి చెప్పి బాధ పెడతావా? మనం ఇక్కడికెందుకొచ్చాం? ముందది మాట్లాడు" అని శంకర్ గారు అనడంతో, సులోచన గారు తన చీర కొంగుతో తన కన్నీళ్లు తుడుచుకొని, "ఇప్పటికైనా సూర్య దగ్గరికి రా ప్రణవి. నువ్వు నా ఒక్క బిడ్డ కోసం నా ఇంకో బిడ్డకి, నీ భర్తకి దూరమయ్యావు. ఇక చందునే వాడి దగ్గర లేనప్పుడు నువ్వు ఇంకా ఎవరిని ఏం చేస్తాడని భయపడుతున్నావు తల్లీ. వీడిని మా అందరికీ దూరంగా పెంచుతావా చెప్పు" అని బాబుని చూపిస్తూ అడిగారు సులోచన గారు. అయినా కూడా ప్రణవి ఏం మాట్లాడకపోవడంతో, ప్రణవి చేతులు ఆవిడ చేతుల్లోకి తీసుకొని, "సూర్య తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం తల్లి. వాడు నీ విషయంలో చాలా తొందరపడ్డాడు. అందుకే ఇప్పుడు నా మనవడు వచ్చాడు అన్న విషయం నాకు అర్థమైంది. కానీ నువ్వెక్కడ వాడికి దూరం అవుతావో అన్న బాధతో అలా చేసి ఉంటాడు. తల్లి, వాడి తరపున క్షమాపణ నేనడుగుతున్నాను కదా! మమ్మల్ని క్షమించు తల్లి" అన్నారు సులోచన గారు బాధగా. "అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమించండి అని అడగడం ఏంటత్తయ్య? ప్లీజ్ అత్తయ్య, మీరలా అని నన్నింకా బాధ పెట్టకండి. ఇప్పటికే వాడిని మీ అందరికీ దూరం చేశాను అన్న బాధ నాకు చాలా ఉంది. అలాగే సూర్యని దూరం చేసుకున్నాను అన్న గిల్టీ కూడా ఉంది. కానీ నా సంతోషం కోసం ఒకరి ప్రాణాలు తీయాలి అనుకోలేదు. అందుకే ఇన్నాళ్ళు సూర్యకి దూరంగా ఉన్నాను నేను. వాడు చందు కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపాడత్తయ్య. వాడు మనిషి కాదు. అందుకే ఎక్కడ చందుకి గాని, మీకు గాని హాని చేస్తాడేమో అనుకోని ఈ విషయాలన్నీ మీ దగ్గర దాచాను కానీ, నిజంగా నేను సూర్యకి దూరం కావాలని ఏనాడూ అనుకోలేదత్తయ్య. సూర్యకి దూరమైన రోజు నుండి ఇప్పటి వరకు నేనెంత నరకం అనుభవిస్తున్నానో నాకు తెలుసత్తయ్య అని ప్రణవి అదంతా తలుచుకొని ఏడుస్తూ ఉంది. ఊరుకో తల్లి. ఇప్పటికైనా నువ్వు సూర్యకి దగ్గరయ్యే అవకాశం వచ్చింది తల్లి. కాదు అనకుండా మన ఇంటికి వెళ్దాం పద. మా మాట కాదు అనవు కదా! అని ప్రణవి చెంప మీద చేయి వేసి అడిగారు సులోచన గారు. నువ్వు దూరమైన రోజు నుండి ఇప్పటి వరకు కూడా వాడి మొహంలో నిజమైన నవ్వు చూడలేదు తల్లి. పిచ్చోడయిపోయాడు తల్లి. ప్రణవి, నా కొడుకు. నువ్వు వాడిని పెళ్లి చేసుకొని అలా వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడ నా కొడుకు నాకు దక్కకుండా పోతాడు అని రోజూ కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని ఈయనకి కూడా తెలియకుండా. ఏదో బతుకుతున్నాను అంటే బతుకుతున్నాడు తల్లి. నిన్ను దూరం చేసుకొని. కానీ వాడి ప్రాణం ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది ప్రణవి. నువ్వెన్ని మాటలు అని వాడిని బాధపెట్టినా కూడా నువ్వంటే ప్రాణంరా వాడికి. నిన్ను వాడు ఎంతలా ప్రేమించాడో నీకు తెలియదా? మీరు ప్రేమించుకున్న రోజులు అప్పుడే మర్చిపోయావా? అన్నారు సులోచన గారు. వాళ్ళు ప్రేమించుకున్న రోజులు గుర్తు రావడంతో ప్రణవికి సంతోషం, బాధ ఒకేసారి వచ్చాయి. ఆ రోజులు ఎంత బాగుండేవో అని. ఒకరికి ఒకరంటే అసలు ఎంతిష్టం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. అలాంటిది వీళ్ళిద్దరి మధ్య ఎన్నేళ్ల దూరం వచ్చింది. అది తలుచుకొని ప్రణవి ఏడుస్తూ ఉంటే, ఇక ఎలాంటి బాధలు, ఏడుపులు వద్దమ్మా! మన ఇంటికి వెళ్ళిపోదాం రా ప్రణవి అని సులోచన గారు అడిగేసరికి, అవును తల్లి. ఇక నుండి మీ మధ్య ఇలాంటి దూరాలు వద్దు తల్లి. వాడికి తండ్రి ప్రేమను దూరం చేయొద్దు ప్రణవి అన్నారు శంకర్ గారు. అత్త, మామగారి మాటలు విన్న తర్వాత వెళ్దాం అత్తయ్య అంది ప్రణవి. ఆ మాట వినగానే శంకర్, సులోచన గారి నిత్య మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. మళ్ళీ ప్రణవి, సూర్య ఒకటవ్వబోతున్నారు అని తెలిసి వాళ్ళకి నిజంగా చాలా సంతోషం వేసింది. చాలా సంతోషం తల్లి. మీరిద్దరూ మళ్ళీ జంటగా సంతోషంగా చూడాలని మాకు కూడా చాలా కోరికగా ఉందమ్మా. వెళ్లి రెడీ అవ్వు. మన ఊరికి బయలుదేరదామని సులోచన గారు అన్నారు. ఇక ప్రణవి లేచి తన రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ తనవి, బాబువి బట్టలన్నీ బ్యాగ్‌లో సర్దుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక బాబుగాడికి అన్ని బంధాలని దూరం చేయాలి అనుకోవట్లేదు. ఇప్పటికే తను ఒంటరిగా ఎన్నో బాధలు అనుభవిస్తుందో తనకి తెలుసు.
నిత్య కూడా ప్రణవి రూమ్‌లోకి వచ్చి ప్రణవికి ప్యాకింగ్‌లో హెల్ప్ చేసి, "ఇకనైనా అన్నయ్యతో సంతోషంగా ఉండవే. ఈ రోజుతో నీ బాధలన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నాను. ఇక నుండి అన్నయ్యతో కలిసి న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్యి. ఓకేనా?" అని ప్రణవిని హత్తుకొని చెప్పింది నిత్య. "హ్మ్. అలాగేనే" అంది ప్రణవి. గుడ్. ఇప్పుడు మా మంచి ప్రణవివి అనిపించుకున్నావు. త్వరలోనే బాబుగడికి చెల్లిని ఇచ్చే న్యూస్ చెప్పాలి. అర్థమవుతుందా? అని నిత్య అనేసరికి నిత్యని 4 దెబ్బలు వేసి "ఛీ పోవే! వాడిప్పుడు నేనక్కడికి వెళ్తే నన్నెలా ఆడుకుంటాడో ఏంటో అని నేను ఆలోచిస్తూ ఉంటే, నువ్వేమో ఏవేవో మాట్లాడుతున్నావు" అంది ప్రణవి భయంగా. ఓయ్! నీలాగా మా అన్నయ్య ఏం రాక్షసుడు కాదులేవే నిన్నేదో టార్చర్ చేయడానికి. నువ్వే చేశావు ఇన్ని రోజులు మా అన్నయ్యని టార్చర్. ఏమీ అనడులే బాబు ఉన్నాడు కదా! హ్యాపీగా ఉండు. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా అని ప్రణవిని తన లగేజ్‌ని తీసుకొని హాల్‌లోకి వచ్చింది నిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.